ఏప్రిల్ 20వ తేదీ మొదలుకొని 25వ తేదీ వరకు కూడా కర్కాటక రాశి వారిని తల తన్నేవాడే లేడు. గత కొంతకాలముగా మీరు పడుతున్న కష్టాల నుండి పూర్తి విముక్తి వీరి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అయితే రాబోతుందని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఏప్రిల్ 20వ తారీఖు మొదలుకొని 25వ తేదీలోపు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, కర్కాటక రాశి వారికి ఏ విధమైన అదృష్టం అనేది వీరి జీవితంలో వీరు చూడబోతూ ఉన్నారు, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. ఈ కర్కాటక రాశి వారికి సమయం ప్రారంభించిపోయే పనులలో ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా మీరు మనోధైర్యంతో మనోబలంతో వాటిని అధిగమిస్తారు. ఆపదలన్నీ కూడా తొలగుతాయి. ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. అష్టలక్ష్మి స్తోత్రం చదివితే మీకు చాలా మంచి జరుగుతుంది. అద్భుతమైన విజయకాలం కనిపిస్తుంది. నిర్ణయాలను ఆచరణలో పెట్టి ఆశయ సిద్ధి పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు కూడా ఉంటుంది. ఆర్థికంగా పురోగతికి భవిష్యత్ ప్రణాళికలు అనువైన సమయం కనిపిస్తుంది. ధైర్యంగా ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో సహకారం మీకు అందుతుంది. ధైర్యం, పట్టుదల పెరిగి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యాపారంలో అభివృద్ధి కొరకు దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోండి. శ్రీ లక్ష్మీ మాత ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే కలిగిస్తుందండి. ముఖ్యంగా 20వ తారీఖు మొదలుకొని 25వ తారీఖు లోపుగా ఈ కన్యా రాశి వారికి మట్టి పట్టుకున్న బంగారమే. ఇప్పటి వరకు కూడా మీరు ఎందుకు పనికిరారు, మీ గురించి చెడుగా చెప్పిన వారందరూ కూడా ఇప్పుడు మీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధమయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. మీరు ఎటువంటి కష్టాలు అయితే పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీకు పూర్తి విముక్తి కూడా కలగబోతుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది. కానీ ఒక్క విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చాలా అరుదుగా వచ్చే సమయంగా చెప్పవచ్చు. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి సమయం శని దోషం నుండి విముక్తి కూడా కలుగుతుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి శనిదేవుడితో పాటుగా గురుగ్రహాల యొక్క ప్రత్యేకమైన ఆశీస్సులు లభిస్తాయండి. అంతేకాదు రాహుకేతువులతో వీరి యొక్క ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే సూచనలు కూడా ఉన్నాయి. మీరు శారీరక, మానసిక ఒత్తిడి నుండి కూడా ఉపశమనం పొందుతారు. ఏడాది ప్రారంభంలో కుజుడి ప్రభావం కూడా ఉంటుంది. మరొక వైపు శనిదేవుడు కుంభం నుండి మీనంలోకి వెళ్ళడం వలన ఈ రాశి వారికి శని దోషం నుండి విముక్తి లభిస్తుంది. ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక, విద్య, ఆరోగ్యం, కెరియర్ పరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయనే ఆసక్తికరమైన విషయాలను కూడా మీరైతే ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక కర్కాటక రాశి వారికి కొత్త ఏడాది కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 8వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే మార్చి తర్వాత శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో ఈ రాశి వారు శని సాడే శత నుండి ఉపశమనం పొందుతారు. ఇదే సమయంలో మీరు మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా పొందవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి. గురుడి ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఉండే సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనం కూడా పొందుతారు. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఈ రాశి నుండి శని 9వ స్థానంలో
సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి శనికంటక ప్రభావం తొలగిపోతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి పొందవచ్చు. దీంతో పాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా పూర్తి విజయాన్ని సాధిస్తారు. ఈ ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయండి. అయితే కుజుడి ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు కర్కాటక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీతాను బడి చరచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు అధికంగా ఉంటాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ, మరి ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. ఇది నీళ్లలో అట్టడుగును ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏ మాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది. అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశి వారు గొడవలంటే అసలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాల్లో శ్రద్ధ వహిస్తారు. ఇది వీరిలో ఉన్న ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పవచ్చు. ఈ రాశి చక్రంలో 4వది. అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారుతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. టకటక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను జటలం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వీరి ఆలోచనకు కార్యాచరణకు ఉన్న మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు. ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా వీరిలో కనిపిస్తుంది. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. దానంతటిదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతూ ఉంటుంది. చూశారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.